ఏమో గేమ్ ప్లేతో సమాధానం చెప్తాడేమో మావాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓ 1v4 మాత్రం. బా దబ్బడబోయాడు ప్రిన్సా. ఇడేట పోయి ఎట్ట కొడుతున్నాడు. ఇక్కడ ముందరైతే రష్ చేయడం జరిగింది. ప్లేయర్ అయితే మీద మీద అయితే దూకాడు. ఓ టెన్జో గివ్ అప్ ఇచ్చేసి ఇప్పుడే వెళ్ళిపో. కష్టం పోయా ఇంకా ఖతం. ప్లేయర్ పని ఖతం. ఓ దూకాడు. ఏం జరుగుతుంది రా? మనకు కూడా టైం వస్తుంది, అంతవరకు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ప్లేయర్ కంబ్యాక్ వెళ్ళంటే 3 రౌండ్లు గెలవాలి అసలు. లమ్మీ షాట్. ఒరే ఇలా బ్రో ఓపిరా బా ఏం మేనేజ్ ఆడుకుంటాడా చూశాను భయ్యా. కొడతాడా 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 అని చెప్పి ఒరే టెన్జోకి అయితే పడింది. వెళ్ళిపోయాడు. 1v3 సిచ్యువేషన్. అరే అరే ఒరే ఫ్లాష్ మ్యాన్ లో వచ్చి కొట్టిండు మావా. అరే గ్యాప్ లో ఇంకొకటి లేపేశాడు భయ్యా. ప్లేయర్ నుంచి కంబ్యాక్ వస్తుంది. అందరికి హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈ వీడియో నేను ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే, నేను చాలా ఇయర్స్ తర్వాత ఒక లెజెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అది కూడా నా ఛానల్లో. నేను అఫీషియల్ గా ఏదైనా ఒక పెద్ద లెజెండ్ ఇంట్రడ్యూస్ చేశానంటే అది డిఎఫ్జీ కోబ్రాన్ అనమాట. కానీ ఇప్పుడు నేను ఇంకొక లెజెండ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. లిటరలీ ఇట్స్ బీన్ 2 years. అతని గేమ్ ప్లే తెలుసు, అతని పొటెన్షియల్ తెలుసు, అతను ఎలాంటి గేమ్ ప్లే ఉంటుంది ఏంటని చెప్పి ఇప్పుడు అతన్ని అఫీషియల్ గా మీకు ఇంట్రడ్యూస్ చేసే టైం అయితే వచ్చేసింది. అతనైతే 1 vs 5 ఆడబోతున్నాడు. 1v5 1 vs 5 అగైన్స్ 5 స్ట్రీమర్లు అనమాట. ఆ 5 స్ట్రీమర్లు కూడా వాళ్ళ గిల్డ్ నుండి టాప్ ప్లేయర్ తాబోతున్నారు. నేను నా సైడ్ ఒక కొత్త లెజెండ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో. కాబట్టి మిస్ అవ్వకండి. ప్లేయర్ ఎవరు ఏంటి, అతని అసలు ఏ డివైస్ వాడతాడు, పీసీ ప్లేయరా మొబైల్ ప్లేయరా అన్ని మీకు వీడియోలో తెలుస్తుంది. సో ఏం ఎజ్జుకున్న వీడియోకి తెలుపుదామా. సో చూసాం మీరు చూస్తారు. ఫైనల్ గా ఒక ప్లేయర్ ఎవరు ఏంటి అని చెప్పి ఇప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఆ కొత్త లెజెండ్ ఎవరో డిఎఫ్జీ గెలిగంటే, ఓ మన కొత్త లెజెండ్ ఎవరో కాదు, డిఎఫ్జీ ప్లేయర్ అయితే పాస్ట్ 2 years నుంచి డిఎఫ్జీ మెయిన్ స్కోర్ లో ఉన్నారనమాట. మేము కలిసి ఎన్నో టోర్నమెంట్స్ ఆడడం, ఎన్నో పెద్ద స్కోర్లతో మ్యాచెస్ ఆడడం జరిగింది, గెలవడం కూడా జరిగింది. ప్లేయర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో నాకు అనిపించింది ప్లేయర్ కి ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత మంచి గేమ్ ప్లే ఉంది, ఖచ్చితంగా మీ ముందు తీసుకురావాలి. ప్లేయర్ ఎట్లా రెడీయా? ఆల్వేస్ రెడీ. కానీ అసలు నువ్వు ఇన్వైట్ చేయడం అనేది నాకు ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. అసలు ఎప్పుడు ఇన్వైట్ చేయవు కదా, అమ్మాయిల్ని ఇన్వైట్ చేస్తావు, సడన్ గా ఇన్వైట్ చేసి అవునా నువ్వు ఆపోనెంట్ 5 స్ట్రీమర్లు ఉంటారు, అమ్మాయిలు అంటుండే. గైస్ ఫైనలీ మనం అయితే స్ట్రీమర్స్ అయితే ఇన్వైట్ చేద్దాం అనమాట. స్ట్రీమర్స్ కి నేను వాళ్ళ గిల్డ్ మేట్స్ మీరు రెడీగా ఉంచండి, మా లెజెండ్ రెడీగా ఉన్నాడు అది ఇది అని చెప్పి మొత్తం ఛాలెంజ్ చేయడం జరిగింది. కాబట్టి స్ట్రీమర్స్ అయితే రెడీగా ఉన్నారు, ఆన్లైన్ కూడా వచ్చేసారు. ఎట్లా బ్రో మీ గిల్డ్ మేట్ రెడీగా ఉన్నారా? రెడీ మా వాడు రెడీగా ఉన్నాడు. ఎట్లా వారియర్ బ్రో మొత్తం మీ గిల్డ్ మేట్ చాలా బాగా ఆడతారు అనుకుంటా. మీకు ఎలా తెలుసు బ్రో? లేదు బ్రో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, గట్టిగా మాట్లాడుతున్నావు కదా, కాబట్టి అట్లా ఏం పడింది నాకు. అన్న అంటే ఒక డౌట్ అన్న, మా గిల్లో లెజెండ్స్ తీసుకురామన్నావు కదా. సో మా గిల్లుకి వచ్చినప్పుడు గిట్ట వాళ్ళందరూ 1v4 కొట్టొచ్చారు. అలాంటి 1v4 కొట్టిన ప్లేయర్ ని మీ ప్లేయర్ 1v5 కొట్టగలడా అన్న? ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేనేమో, గేమ్ ప్లేతో సమాధానం చెప్తాడేమో మా వాడు. మేమేమంటున్నాం అంటే మా ప్లేయర్ కూడా గేమ్ ప్లే తన సమాధానం చెప్తాడని. అంటేనా నువ్వు మీ లెజెండ్ తీసుకొస్తున్నావు, మేము మా లెజెండ్స్ తీసుకొస్తున్నాం. కాబట్టి సో ఇది చాలా టఫ్ అన్న, కొట్టలేడు అనుకుంటున్నా. చూద్దాం ఎట్లా నడుస్తుంది ఏంటో. సో అయితే ఇప్పుడు ఇంకో 2 స్ట్రీమర్లు ఇన్వైట్ చేద్దాం, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా గట్టిగా చూసుకుంటే 2 స్ట్రీమర్లు అయితే రావడం జరిగింది. బై ఎట్లా బ్రో అర్థమైందా? మీ లెజెండ్ రెడీనా? మామూలుగా ఎప్పుడు కొడదాం అన్నాడు మావాడు. బ్రో అయినా ఏంటి బ్రో, మా ప్లేయర్ 1v4 కొట్టే ప్లేయర్ 1v6 కొడతాడు. అట్లాంటిది మీరు ఒక ప్లేయర్ 1v5, అది కూడా పెద్ద స్ట్రీమర్లు ప్లేయర్లతో. అర్థమైంది బ్రో, మీ సైడ్ తప్పే లేదు బ్రో, నేను అందుకే ఏం బాధించట్లేదు. నాకు అర్జెంట్ గా చూడాలని వీళ్ళ లెజెండ్ ఎలాంటి వాళ్ళు, వీళ్ళ లెజెండ్ ఎలాంటి గేమ్ ప్లే ఆడతారు, అసలు 1v4 1v6 కొట్టిన లెజెండ్లు మా వాడు ఒక్కడైనా కొట్టగలుగుతారు లేదా? సరే వచ్చేలా రూమ్ కి వెళ్తా, 5 స్ట్రీమర్లు ఇన్వైట్ చేస్తా, వీళ్ళు వాళ్ళ లెజెండ్ ని ఇన్వైట్ చేసుకుంటారు. రూమ్ క్రియేట్ చేద్దాం. గైస్ ఆపోనెంట్ లో ఉండే ప్రతి ప్లేయర్ టాప్ ప్లేయరే, చాలా మంచిగా ఆడే ప్లేయర్ అనమాట. టీఎం ఐసన్ చాలా మంచిగా ఆడతాడు. డోరేమోన్ టీఎం ఐసన్ అయితే మహీ గేమింగ్ అనే గిల్ నుండి, డోరేమోన్ వచ్చి తలాబాయి గిల్ నుండి, తర్వాత టిఎస్ రౌడీ అయితే శివాబాయి గిల్ నుండి, తర్వాత ఎన్ఎఫ్ ప్రిన్స్ అంట వారియర్ బ్రో అంటాడు ఆ బ్రో గిల్ నుండి, టెన్స్ వచ్చేసరికి యాపిల్ బ్రో గిల్ నుండి అనమాట. సో ప్లేయర్ ఎలా ఆడతాడు ఏంటి అని చెప్పి నాకేం తెలియదు, బట్ చూద్దాం. ఇంకా చూసుకుంటే గైస్ రూల్స్ అయితే చాలా సింపుల్. గ్లో వాల్ పేల్చకూడదు, ఆ తర్వాత గ్లో వాల్ లోపల దూకకూడదు, రివైవ్ ఎవరు ఇచ్చుకోకూడదు. సో ఇది చాలా సింపుల్ రూల్స్. సో చూద్దాం. ఇక్కడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా బోర్ గా ఉంది, టైం అసలు గడవట్లేదు. నా టైం యొక్క
ఇది చాలా సెక్యూర్ ఉంటుంది, అలాగే ఇక్కడ చాలా సపోర్ట్ కూడా ఉంటుంది. పెట్రోల్ కి మీరు ఏ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు. ఇప్పటి రోజుల్లో జనాలు బర్త్డే గిఫ్ట్ ఇవ్వరు, కానీ ఇక్కడ బర్త్డే గిఫ్ట్స్ కూడా దొరుకుతాయి. కాబట్టి వెళ్ళిన ప్రోమో కూడా యూస్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి. అసలు నాకు గుండె దగదగదగా అంటుంది, ఎందుకంటే ఆపోనెంట్ ఉండే ప్రతి ప్లేయర్ మంచిగా ప్లేయర్ లేదన్నమాట. ప్లేయర్ అని అసలు అనుకోలేము, నిజంగా ప్లేయర్ వచ్చాడు బ్రో. డోరా అయితే మామూలు కదా వాంచి పడేస్తాడు అసలు. సో ఆపోజిట్ ప్లేయర్ వచ్చాడంటేనే నాకైతే ఇట్లా ఏ మన ప్లేయర్ కొడతాడు లేదని చెప్పి, ఎందుకంటే అంత బాగా ఆడుతాడు ప్లేయర్ వచ్చేసి. సో ఓపెనెంట్ అయితే మాత్రం డిఎఫ్జి ప్లేయర్ అంట. సో ఎలా ఆడతాడు ఏంటనే చెక్ చేద్దాం. ర్యాంప్ ఉంటది మావా, తెలుసుగా. ఇంకా బొరాన్ అంటున్నా బాయ్. సో చలో ప్లేయర్ ఏం చేస్తాడో చూసి ఇక్కడ చూసుకుంటే ప్లేయర్ అయితే యూఎంపీ M1 అనేది తీసుకోవడం జరిగింది. మనడు ఎలా ఆడతాడు టీఎం ఐజాన్. కమాన్, ప్లేయర్ దారుణంగా ఆడతాడు, కాకపోతే మా ప్లేయర్స్ కి తక్కువేం కాదు మామ. 5 లెజెండ్లు కంటే ఇంకా వాళ్ళు అందరు లెజెండ్లు అయితే ఇంకో కొడుతారు. ఇదే చెప్పింది నేను. బా కొట్టేశాడు. టెంజో ఓపి టెంజో. టెన్జో మామ ఏమన్నా షాటా ఓపి అయిపోయింది. టెన్స్ కొట్టడం జరిగింది. జీజీ మామూలుగా అదే హ్యాష్ ట్యాగ్ టెన్స్ చాట్. మా ప్లేయర్ ఇట్ట కొడతాడు బ్రో. చాలా కష్టం ఇలా ఆడితే. అపోనెంట్ 5 ప్లేయర్లు ఉన్నారు, అంత ఈజీ కాదు. కాదు మామ, అసలు ఏడా కొడతాడు చెప్పండి బ్రో. ఒక్కొక్కడు 1v4 కొట్టే ప్లేయర్ మచ్చ వీళ్ళు. ఊడిపోతాడు పక్క. ఈ 5 మంది స్ట్రీమర్లు ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో గిల్మెట్, సో వాళ్ళని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. అందులో మావాడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా చాలా కష్టం. వద్దులే బ్రో, నువ్వు గేమ్ ప్లే సెట్ కాదే నీకు. డిలీట్ చేసుకొని వెళ్ళిపో అని చెప్పి. వాళ్ళనెవ్వరు ఆపలేరు, ఆపగలిగేది ఒక్కరే. పడిచోక అయినా నాకు ప్లేయర్ మీద ఎందుకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఇంకా ఫస్ట్ రౌండే. ఆ నివురు గప్పిన నిప్పుకి గాలి తగలాలి, దాని వేడి తెలియాలి. ప్లేయర్ అయితే యూఎంపీ తీసుకున్నాడు, M1 తీసుకున్నాడు. తర్వాత డెసర్ట్ ఈగల్ కూడా ఉంది ప్లేయర్ దగ్గర. సో ఫస్ట్ నాక్స్ ఎలా వస్తాయి? లవ్లీ షాట్ బై ప్లేయర్. ఇక చూసుకుంటే ప్రిన్స్ అయితే నాక్ అయితే అవడం జరిగింది. ప్రిన్స్ కి అయితే వేసాడు ఇక్కడ షాట్. ఏంటి మొదలెట్టాడా చిన్నపాటి ఏమైనా? షార్ట్ బిట్టు ఏమైనా కొట్టిండు అక్కడైతే మొత్తం షార్ట్. మన ప్లేయర్ ఆల్రెడీ ప్రిన్స్ అయిపోయింది బా. ముందర వాల్ వేసుకోవాలమ్మా, ఎందుకంటే ఎవరైనా వస్తున్నప్పుడు అది కొడతారని చెప్పి తెలిసింది అలా. లవ్లీ షాట్ బై ప్లేయర్. టెన్జో దీనికంటే మంచి రివెంజ్ ఏది ఉండదు. ఒర్రి టెన్జో కేసాడు ఇక్కడ. ఓపీ షాట్ అగైన్ ప్లేయర్ నుంచి చాలా పడుతున్నాడు ఇక్కడ ప్లేయర్. ఇది టెన్జో నాకేంటి అసలు. టెంజో ఏంట్రా టెంజో, పేరు నిలబెడతాం అనుకున్నా కదరా. ఒక రౌండ్ కొట్టావు, 2వ రౌండ్ పడిపోయావు. ఓ జాగ్రత్త బాబు, కొడతారా నాయన. గైస్ ఆపోనెంట్ లో 3 మాత్రమే ఇప్పుడు. అరే లవ్లీ షాట్. కమాన్ గైస్, ఇక్కడైతే డోరేమోన్ అయితే నాక్ అయ్యాడు. అంటే ఏందిరా ఇది మామూలు కొట్టలేదు. ప్లేయర్ అయితే వేరే లెవెల్ కొట్టిండు మావా. వెరీ సింపుల్, ఇంకిద్దరు మాత్రమే. ఈజీ. ఐజన్ కూడా నాక్ అయ్యాడు. బా కళ్ళు ముంగల పడ్డాడు మామ. లెవెల్ షాట్, అది కూడా క్లోజ్ రేంజ్. చూసారు కదా అంత ముఖం మీద కొట్టాడు. బాబా షాట్ రా. రే జాగ్రత్త. ఏంది మా వాడు గాల్లో తిరుగుతున్నాడు. చలో టిఎస్ రౌడీ. మూడే బుల్లెట్లు. ఏంటిది టికెట్ లో వాంచి పడిస్తాను అసలు ప్లేయరు. బుర్రా అయిపోయింది, కొట్టేసాడు పోయా. బుర్రా పాడు కొట్టలేడేమో అనుకున్నాం కానీ కొట్టాడు. మాటలు లేవు నిజానికి, ఎందుకంటే ప్లేయర్ అయితే వాచ్ పడుతుంది. స్కోర్ అయితే 1-1. నాకు నమ్మకం ఉంది ప్లేయర్ మీద. డోరాకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. లిటరల్లీ ఒక షాట్ కూడా అయితే అవట్లా. లాస్ట్ రౌండ్ ఒక రౌండే బ్రో, అంతే సింపుల్. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. కమాండ్ రా టెంజో. సార్ నచ్చలో ప్లేయర్ ఆ ఫ్లో మెయింటైన్ చేయాలి. సో కమాన్ చూద్దాం ఇంకా ఎన్ని అద్భుతాల షాట్లు కొడతాడని చెప్పి. మా ఆపోనెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ షాట్కి వచ్చేస్తున్నారు, అర్థమైందా? వాళ్ళు ఎక్కువ షాట్కి వస్తే షాట్స్ కనెక్ట్ అవ్వమాట అంత ఈజీగా. చూసుకోవాలి కదా. చలో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ. మరి చిల్లెట్స్ గో. అరే ఫస్ట్ పట్టమేంట్రా నాయన. ఉరి వాడు పడిపోయాడు అప్పుడే. టిఎస్ రౌడీ అయిపోయింది అక్కడ లిటరల్లీ. అసలు వాడు కనబడలేదు, నిజానికి ప్లేయర్ కనబడలేదు. ఈయన గుట్టికి వచ్చాడు ముందరికి. ఎందుకు ఇలాంటి బేసిక్ మిస్టేక్స్ అసలు. లవ్లీ షాట్ బై ప్లేయర్. కమాండ్ ఇక్కడ చూసుకుంటే 10th కూడా నాకు జరిగింది.
రే వెస్ట్ తీసుకోరా సామి, వెస్ట్ తీసుకోవడం ఏందిరా బాడీ షాట్లో. ప్రిన్స్ డోరేమాన్ ఐజన్, కమాన్ ప్లేయర్ ప్రిన్స్ ఉన్నాడు. లవ్లీ షాట్ బై ప్లేయర్ ఐజన్ అయితే డెజర్ట్ కి వెళ్తే హెడ్ షాట్ కొట్టడం జరిగింది ప్లేయర్ అయితే. ఓపీ గైస్ మనోడైతే ఇప్పుడు వేరే లెవెల్ ఆడుతున్నారు ఇక్కడైతే మాత్రం డిఎఫ్జి ప్లేయర్. ఇంకిద్దరు మాత్రమే, వెరీ సింపుల్. చూద్దాం ప్లేయర్ మాత్రం ఆడతాం. కమాన్ ప్లేయర్ కొడతాడా? అరే 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 కొట్రా ఎన్ఎఫ్ ప్రిన్స్ ఉన్నాడు అండ్ డోరోమోన్ అయితే ఉన్నాడు. సో కొడతాడా అనేది నాకైతే నమ్మకం లేదు. అది డ్యామేజ్ నీవు కదా, ఇంకో మనిషి కొడతాడు. అల్లి బాడీలు పడేది నింపు బాయ్. సో కమాన్ ప్లేయర్ లవ్లీ వాట్. ఒరే ఎక్కడి నుంచి బ్రో? అరే ముంగలు ఎవరు లేడుగా, పైనుంచేలా. రే యాడ్ నుంచి రా. ఓ గైస్ 1v1 సిచువేషన్ మా డోరోమోన్ కి. ప్రిన్స్ కూడా అయిపోయాడు. డోర్ అయితే 1v1 సిచువేషన్ కొట్టాలి డోరా. మీకు ఖచ్చితంగా విషయం చెప్పాలి, ప్లేయర్ టోర్నమెంట్స్ లో ప్రతి దాంతో దేంతనే తోపు అంటే వాల్ చేసి వాల్ మీద ఎక్కి కొట్టడంలో చాలా ఫేమస్. చాలా తోపు ప్లేయర్. ఓపీ ఒడ్డి అమ్మ బిట్టు స్ట్రాటజీ మామూలు లేదు, దుంపు పెడతాడు అంతే. కాబట్టి ఇక్కడ ప్లేయర్ వాల్ వేస్తాడు, వాల్ మీద ఎక్కుతాడు, వాల్ మీద ఎక్కి కొడతాడు. చాలా బాగా ఆడతాడు అలాంటి విషయాల్లో, సరేనా? సో చూద్దాం. ఓడి అమ్మా ఎవరు రైడు అసలు ఈడెట్రా గిల్లికి వచ్చిండు. ఒక్కను కొట్టలేకపోతాండేంద్రా. ఏమైనా షాట్లు కొట్టాడా, వేరే లెవెల్ ఆడుతున్నాడు భయ్యా. ఆడు గల్ల వస్తున్నాడు, వీళ్ళేమో కిందే ఉన్నారు. ఏందో ఏం గతో ఏంది గాల్లో కొట్టేసింది, దడ అతను దేంతో తోపు అదే ట్రిక్ ఇక్కడ యూజ్ చేస్తున్నాడు. ప్లేయర్ కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయి, లేవని కాదు. ప్లేయర్ అయితే 10 కిల్ కొట్టడం జరిగింది. ఆపోనెంట్ లో ఉన్న అందరు లెజెండ్లే, కానీ ఏం జరుగుతుంది అసలు, ఏం జరుగుతుంది? లెట్స్ గో. రే మీకు దండం పెడతారా కండ్రా, పరువు ఒకటికండ్రా మావి. మరి నిజానికి అందరికైతే మంచి ప్లేయర్లే. అసలు ఎట్లా కుట్టించుకుంటారో నాకు అర్థం కావట్లేదు నిజానికి. ర్యాంప్ ఆడిస్తున్నా మా ప్లేయర్ మొత్తం బాడీ షాట్ మోడ్ లో, బాడీ షాట్ మోడ్ లో 1v4. అది గిట్ట మా గిల్ లెజెండ్స్. చూద్దాం. ప్లేయర్ ఆ మాత్రం భయం పెట్టాలి. స్టార్టింగ్ లోనే భయం పెడతారు, ఇటు కొడుతున్నాడు రా అన్న భయం ఉంటుంది అనమాట చిన్నగా. డోరా హీరో కొట్టు బాయ్, నీకు దండం ఆయన, పరువు కాపాడు బాయ్. ఒక్కొక్కరు లాగా కొడతాడు ప్లేయర్. ఏమైనా ట్రిక్స్ ఏమైనా యూజ్ చేస్తాడో చూద్దాం. ఇక్కడైతే మాత్రం ప్లేయర్ ని ఏం మాత్రం తక్కువ చేయడం లేదు భయ్యా. బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ కొట్టాడు. ఏడయ్యా మనిషి కనబడట్లేదు, ఫ్లాష్ మన్ లా ఉన్నాడే. చలో ఇక్కడ ప్లేయర్ అయితే రీకాల్ అయితే కాసేపు వదిలేయాలి ఫైరింగ్ ని. కమాన్ ఐజన్ కొట్టే ఛాన్స్ ఉందా? ఐజన్ కొట్టరా, సమ్మన్ రా, ఒక్క షాట్. ఒక్కసారి రీకాల్ ఏంటంటే మనం ఇంకా మళ్ళీ ఫైర్ చేస్తూ ఉండకూడదు. గ్యాప్ ఇచ్చేయాలి, గ్యాప్ ఇచ్చి ఫైర్ చేయాలి. ఒరే మిడికిట్ వేసుకోరా, గుండు నా కొడక, చోటి నా కొడక, మిడికిట్ వేసుకోరా. జోన్ చిన్నదైపోతుంది. ప్లేయర్ ఏం చేస్తావురా? జోన్ చిన్నదైపోతుందిరా. జోన్ లవ్లీ షార్ట్ ప్లేయర్ కొనితే నాకు జరిగింది, అది కూడా ఐజన్ ని. కమాన్ టీఎం ఐజన్ కొట్టే ఛాన్స్ ఉందా? ఓపీ అరే ఏం మీద షాట్ ఆరా, ఎక్కడి నుంచి కొట్టాడు కూడా అర్థం కాలేదు. అటు నుంచి ఇటు ఎలాగో వచ్చాడు అసలు నాకు అర్థం కాలేదు. లిటరల్లీ ఇదే నాకు అయిపోయాడు. ఐజన్ నాక్ ఇక్కడ ఎట్లా కొడుతున్నాడు రా స్వామి వాడు. ఐజన్ నాక్ చేశాడు. జస్ట్ ఇంకా నలుగురు కొట్టేస్తారు. ఈ నలుగురు ఎవరో కొడతారు, ఎవరో షాట్ పడతారు ఖచ్చితంగా. ప్రిన్స్ లవ్లీ షాట్ బై ప్రిన్స్. అయిపోయిందా మనిషి కొట్టేసిన స్కోర్ అయితే 2-2 మామూలు కాదు. ప్లేయర్ అయిపోయా ఒకడు కొట్టాడు. ప్రిన్స్ అయితే కొట్టాడు అనమాట. నైస్ షాట్ బ్రో. ఎట్లా బ్రో ఇది 1v5? ప్లేయర్ అయితే 11 కిల్స్ తో ఇక్కడ 2 రౌండ్స్ అయితే సాధించాడు. లెట్స్ గో చూద్దాం మరి ఇక్కడ రౌడీ, కమాన్ రౌడీ, మన సైడ్ నుంచి గిట, మన గిల్ల నుంచి గిట ఒక కిల్ అయితే కావాలి మరి నాకైతే. కాబట్టి ఉంటున్నాడు. మళ్ళీ ఎక్కిండు పైకి, మళ్ళీ ఎక్కిండు. అదే ఎట్ట బ్రో, ఈడు లోపల ఉన్నాడు కదా బ్రో. ఏం జోక్ అయితే పడింది ఇక్కడ. అయ్యా ఆయన మొత్తం ఫ్లాష్ మీద గాల్లోనే ఎగురుతుంది బ్రో. ఒకటి లేపేసాడు అప్పుడే 10 జోన్ అయితే లేపడమా. అయిపోయాడు అక్కడ. ఆ మనిషి ఎవరు రా, వాల్స్ ఎక్కేస్తున్నాడు పైకి. ఎప్పుడెప్పుడు ఎక్కుతాడో అప్పుడు కొడతాడు, ఇది డౌటే లేదు. ఈ రౌండ్ ఎవరు కొడితే వాళ్ళదే భయ్యా లీడింగ్ పొజిషన్. జాగ్రత్త. 1v4 మాత్రం దబ్బడ పోయాడు ప్రిన్సా. ఇప్పుడు ఏట పోయి ఎట్ట కొడుతున్నాడు. ప్రిన్స్ అయితే కూడా జరిగింది. స్కోర్ అయితే 3-2. 2 కిల్స్ కొట్టడం జరిగింది ఎన్ఎఫ్ ప్రిన్స్ అయితే. 2 రౌండ్లు కొట్టిన బ్రో ఇక్కడ ఎన్ఎఫ్ ప్రిన్స్. బట్ ప్లేయర్ కమాన్ ప్లేయర్, ఏం జరుగుతుంది మావా? ఓకే ఇక్కడ ముందరైతే రష్ చేయడం జరిగింది. ప్లేయర్ అయితే మీద అయితే దూకాడు. టెంజో నైస్ రా. పా టెన్జో కూడా చూడు. అయిపోయినాయి 4 రౌండ్లు అయిపోయినాయి. తెలీదు మావా, తెలీదు అసలు అర్థం కావట్లేదు. నువ్వే కష్టం అయ్యాక డిఎఫ్జి ప్లేయర్ కొట్టడం చాలా కష్టం. అది అవ్వదమ్మా, ఇవ పిచ్చేసి ఇప్పుడే వెళ్ళిపో. విల్ హీ కమ్ బ్యాక్? వరుసగా ఓ మ్యాచ్ ఓడిపోకుండా వరుసగా 3 రౌండ్లు విన్ అవ్వాలి. ఖతం ప్లేయర్ పని ఖతం.
విధిరాతలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటో చెప్పనా? కష్టం అది అవ్వదమ్మా. ఇవ్వ పిచ్చేసి ఇప్పుడే వెళ్ళిపో. కష్టం భయ్యా ఇంకా. ఖతం. ప్లేయర్ పని ఖతం. సమయం వచ్చినప్పుడు అది మారుతుంది. దూకాడు. ఏం జరుగుతుంది మావా? మనకు కూడా టైం వస్తుంది. అంతవరకు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ప్లేయర్ కంబ్యాక్ అయ్యాలంటే 3 రౌండ్లు గెలవాలి అసలు. లవ్లీ షాట్. ఒరే ఇలా బ్రో ఓపీరా బా ఏం మేనేజ్ ఆడుకుంటాడా చూశాను భయ్యా. కొడతాడా అని చెప్పి. ఒరే టెన్జోకి అయితే పడింది. వెళ్ళిపోయాడు. 1v3 సిచ్యువేషన్. అరే ఒరే ఫ్లాష్ మ్యాన్ లో వచ్చి కొట్టిండు మావా. అరే గ్యాప్లో ఇంకొకటి లేపించాడు భయ్యా. ప్లేయర్ నుంచి కంబ్యాక్ వస్తుంది. ఓ ఇది లిటరల్ ఇద్దరు డౌన్ చేసిండు ప్లేయర్. బారే ఓడి అమ్మా ఏంది షార్ట్లు అసలు మంచిగా కనపడలే. అయిపోయిందిలే అయిపోయింది. డిఎస్జీ ప్లేయర్ నీకు అవసరం లేదు రా. ఇంత ఓపెన్ అవ్వకూడదు ఎప్పుడైనా సరే. అవురా ముగ్గురు నాక్ చేయడం జరిగింది. జీజీ ఐజన్ కమన్ ఐజన్. కమోన్ ఐజన్ ఇరా. ఐజన్ కమోన్ రా. ఒక్కటే షాట్. ముగ్గురు నాక్ చేయడం జరిగింది. జీజీ నలుగురిని. అవును ఐజన్ కూడా కొట్టేసాడు. ఒరే ఐజన్ గిட்ட నాక్ అయిపోయాడు ఇక్కడ. ఎట్ట కంబకి ఇచ్చాడు భయ్య. అసలు ఎప్పుడు కొట్టాడో కూడా అర్థం కాలేదు. మిగతా కానీ ఏమో కానీ యూఎంపీ మాత్రం ఓన్లీ రెడ్ కొడుతుండే బ్రో. థర్డ్ రౌండ్ 3 రౌండ్ బ్రో కంబ్యాక్ ఇచ్చేసాడు బ్రో. నో మోర్ వర్స్ ఫర్ ప్లేయర్. మామూలుగా ఆడలేదు కదా, సరిగ్గా ఆడుతున్నాడు ఇక్కడ ప్లేయర్. చాలా బాగా ఆడుతున్నాడు. ఓకే గైస్ చూద్దాం మరి. మన వాళ్ళు అయితే ఒక రౌండ్ కొడితే అయిపోయింది మ్యాచ్. ఒకవేళ మా వాళ్ళు కొట్టినాను అనుకో ధనుజుడు ఏం చేస్తాడంటే రేపు ఇట్లా ఏడ్చుకుంటా స్టోరీ పెడతాడు. ఆపోనెంట్ లో అందరు ఉన్నారు. నాకైతే దడలు అంట. ప్లేయర్ వచ్చేసి ఎన్ని కిల్స్ అంటే 17 కిల్స్ కొట్టాడు బ్రో. కమాన రౌడీ మన ఖాతాలో 1 కిల్ వాడాలి. ఇది కానీ ఈక్వల్ చేస్తే మాక్సిమం కష్టమనే చెప్పుకోవచ్చు. లవ్లీ షాట్ ప్లేయర్. లవ్లీ. ఎక్కడి నుంచి కొట్టాడు బుల్లెట్? ఒరే బ్రో ఏంటి బ్రో అట్ట కొట్టాడు షాట్? అవునా ఒకటి డౌన్ చేస్తాడు అప్పుడే. నాకు ఒక రా దయచేసి. ఏందో నాగాడు. టెన్జో నాక్ అయిపోయాడు ఇక్కడ. టెన్జో నాక్ అయిపోయాడు. వెనకాల నేను రియాక్షన్ ఏంటి మావా? నేను ఆడుతున్నట్టు ఫీల్ అవుతున్నా. లవ్లీ గ్లోవల్ లో ఇరుక్కున్నాడు ఐజన్ అయితే. ఆ బొక్కలేదు కొట్టింది భయ్యా. ఐజన్ నాక్ అయిపోయాడు. బండి ఏంటి బ్రో అలా కొడుతున్నాడు షాట్లు? కమ్ ఆన్ ప్లేయర్ 1 vs 3. ప్లేయర్ మూవ్మెంట్ అయితే చాలా బాగుంది. అబ్బా చక్రం తిప్పుతున్నాడు భయ్యా మన గ్లో వాళ్ళు. ఆపోనెంట్ అందరు ప్లేయర్లేమో అసలు నేను తక్కువ. లవ్లీ షాట్ ప్లేయర్. ఓరే డేంజర్ షాట్ రా ఇది. ఓన్లీ రెడ్ మత్ కొట్టిండి యూఎంపీతోని. డోరమన్ నాక్ ఇక్కడ. అయిపోయింది చాలా కష్టం. ఇంకా కష్టం భయ్యా. అందులో ఎన్ఎఫ్ అయితే చాలా మంచిగా ఆడుతున్నాడు. షాట్ పడ్డది ఎన్ఎఫ్ కి. లవ్లీ షాట్. అసలు ఎన్ఎఫ్ పడ్డది. ఎన్ఎఫ్ అయితే హీల్ అవుతున్నాడు మొత్తం. రౌడీ కూడా నాకు అయిపోయిండు. స్టేట్ చెప్పాను కదా స్టేట్ కానీ. రే రష్ పోవచ్చు కదరా మీరు. ఏంట్రా మీరు ఇట్టున్నారు మనుషులు చీరా. మామూలు షాట్లు కాదు కదరా. సో రౌడీ అయిపోయాడు. అయ్యో బ్రో లిటరల్లీ 4 రౌండ్ కొట్టిండు బ్రో ఆయన. ఏం గేమ్ లో అది. సూపర్. కమాన్ ప్లేయర్ కుట్టిండు. నేను చూడలేమో రౌండ్ ని. రౌండ్ అయిపోయిందా? కొట్టేసాడా 4 రౌండ్స్. #OP in the chat. ప్లేయర్ ఏ మాత్రం ఆడుతున్నాడంటే ప్లేయర్ మామూలుగా ఆటలే మామ. నిజంగా దుమ్ము లేపుతున్నాడు అంతే. చూద్దాం గైస్ లాస్ట్ మారి ఒక రౌండ్ రా. ఇక్కడ 1v5 కొట్టి బోయా కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? ఏం రా డోరా నువ్వు ఏం చేస్తున్నావురా నాయన? నీ కాళ్ళకి దండం రా స్వామి. ఎట్లరా నేను ఇల్లు తీసుకున్నారా ఆయన? ఇంత దారుణమైన గేమ్ లేదు ఆయన. ఫస్ట్ ముందు కిక్ చేస్తా భయ్ నేనైతే. ప్లేయర్ ఉన్నాడు అంటే ఒక ప్లేయర్ అట్లీస్ట్ 4 రౌండ్ కొట్టడమే ఎక్కువ అనుకుంటాను నేనైతే. మన ఐజాన్ అయితే మాత్రం ఇప్పటికొచ్చి ఒక్క కిల్ కూడా కొట్టలేదు. ఈ రౌండ్ అయినా కొడతాడా? కమాన్ ప్లేయర్ స్కామ్ చేస్తామని ట్రై చేసిన ప్లేయర్ అయితే డామేజ్ పడ్డది. గుడ్ వన్. చాలా కష్టం. అమ్మా హెల్మెట్ లేదు వీడికి. మొత్తం పీకేసాడు. 5 మాత్రమే. ఒక్కొక్కరిని కొట్టినా చాలు. ఓకే ఫస్ట్ ఒక మొత్తం బ్యాంగ్ అయిపోయింది మావా.
అయిపోయింది. ఈజీ గేమ్. అబ్బా అయిపోయింది. ఏందో కూడా జరిగింది. జీజీ. కమాన్ బ్రో. ఓకే కో రే అర్రే టెన్సో కొట్టేసాడు భయ్యా. బట్ ఎనీవేర్ ఇక్కడ ప్లేయర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగాడు. నెక్స్ట్ లెవెల్ మూవ్మెంట్ యాక్యురసీ 5 ప్లేయర్లు కొట్టడం అంటే అంత ఈజీ కాదు భయ్యా. అయినా కూడా 4 రౌండ్స్ కొట్టాడంటే అందుకే ఆ గిల్లో అన్నాడు, డిఎఫ్జి గిల్లో అందుకే అన్నాడు మనడు. కానీ వెల్ ట్రైడ్ ప్లేయర్ బ్రో. చాలా అంటే చాలా బాగా ఆడావు. 21 కిల్స్ కొట్టావు. సూపర్ గేమ్ ప్లే. హ్యాష్ ట్యాగ్ టెన్జు చాలా బాగా ఆడండి. లిటరల్లీ చాలా కిల్స్ చేసిండు. లిటరల్లీ 4 రౌండ్స్ కొట్టిండు. అది మామూలు